కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో తప్పిపోయిన 3 ఏళ్ల బాలిక జాహ్నవి కోసం గాలింపు కొనసాగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా కొండ ప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. కూతురు కనిపించకుండా పోయి 3 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 5 అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అటవీ కొండ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు సాంకేతిక ఆధారాలపైన పోలీసులు దృష్టి సారించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర ఉన్న సీసీటీవీ కెమెరాలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలోని విజువల్స్ ని పరిశీలిస్తున్నారు. ఎవరిపైనా తమకి ఎలాంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు చెప్తుండటంతో అసలు చిన్నారి ఏమైంది, ఎటు వెళ్లింది అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించకపోవటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. చిన్నారి మిస్సింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఇప్పటి వరకు కూడా చిన్న క్లూ కూడా లేదు పాప ఏమైపోయింది అనే దాని మీద మరి పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ధనలక్ష్మి, చూసుకున్నట్లయితే పాప జాహ్నవి మిస్ అయ్యి ఈ రోజుకి 3వ రోజు. అయితే పూర్తిగా కొండపైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఒకసారి మనం కూడా చూడొచ్చు విజువల్స్లో. పూర్తిగా అయితే పోలీసు బృందాలు సుమారుగా 200 నుంచి 300 మంది పోలీసు బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. పూర్తిగా కొండపైకి, అంటే ఆ పామాయిల్ తోట వెనక ఉన్న కొండపైకి కూడా పోలీసు బృందాలు చేరుకున్నాయి. పూర్తిగా అణువణువు కూడా క్షుణ్ణంగా మరొకసారి పరిశీలిస్తున్నారు. రాత్రి అనక పగలనక కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఒక్కసారి మనం పై చూడొచ్చు. ఈ కొండంతా కూడా ఒకసారి ఎంత భయంకరంగా ఉందో చూడొచ్చు. కానీ 3 ఏళ్ల చిన్నారి ఎట్లాంటి ప్రదేశంలో ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా తీసుకువెళ్ళారా అంటే ఇటు పక్కన ఈ కొండ ప్రాంతంలో ఎక్కువగా పంటలు, తోటలు వేసుకునే రైతులు కూడా ఉంటారు కాబట్టి వారిని చూస్తూ ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనే నేపథ్యంలో కూడా పూర్తిగా అయితే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఇటు పక్క చూసుకున్నట్లయితే ఫారెస్ట్ అధికారులు కూడా డ్రోన్ కెమెరాలతోటి, అదే ఫారెస్ట్ బృందాలతోటి 5 బృందాలుగా ఏర్పడి వారు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం సుమారుగా పోలీసులు 200 మంది మెన్ తోటి డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో అయితే పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి. ఒకసారి మనం కూడా బిగ్ టీవీ కూడా ఎంతో సాహసం చేసి ఈ కొండపైకి వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు. అసలు నడవడానికి కూడా వీల్లేని ఈ కొండ ప్రాంతంలో 3 ఏళ్ల చిన్నారి చిక్కుకుపోయి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి మొత్తం క్లియర్గా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పైకి ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభించలేని పరిస్థితే ఉంది. ఒక్కసారి ఆ కొండని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పూర్తిగా నిలువుగా ఉన్న కొండ ఇదంతా కూడా. అయితే ఎక్కడైనా పైకి వెళ్ళి జారిపోయి కిందకి పడిందా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా కర్రలతోటి ఆకుల్ని అలాగే గడ్డిని తొలగించి పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ఇది కవరేజ్ చేయడానికి అయితే ఎంతో సాహసం చేసి ఇక్కడికి వచ్చిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పాప ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఇంకొక 4 బృందాలని ఇటు పక్క సీసీ కెమెరాలు, అదేవిధంగా పోలీస్ స్టేషన్, ఏదైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇవన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం. పూర్తిగా అయితే ఎక్కడైనా అనుమానం వస్తే మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కనుక దట్టమైన అడవిలో కొండపైకి పూర్తిగా ఉన్న పరిస్థితి పూర్తి స్థాయిలో చూడొచ్చు మనం. కొండపైన మొత్తం సెర్చ్ ఆపరేషన్ ఎలా జరుగుతుందో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే ప్రేక్షకులు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం. ఇక్కడ పోలీసులు సుమారుగా 200 మంది ఈ కొండ సుమారుగా ఎంత లేదన్నా కూడా 80 నుంచి 100 అడుగులు ఎత్తు ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని పైదాకా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే ఇటుక్కడ క్రోడా జంతువులు ఏది లేదు అంటూ కూడా ఇప్పటికే ఏదైతే అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఒక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇప్పటికే తోటపై నుంచి కొండ పై వరకు కూడా మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము.
ఎస్, ఆ పాప మిస్ అయిన తర్వాత ఎంతసేపటికి పాప మిస్ అయిందన్న విషయం ఆ తల్లిదండ్రులకు అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఇల్లు దాటి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సీసీ కెమెరాస్ ఏమీ లేవా? ఎస్ ధనలక్ష్మి, చూసుకున్నట్లయితే ఇది ఏదైతే పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటకి సంబంధించి మొత్తం 60 ఎకరాల పామాయిల్ తోట. ఇదంతా కూడా 60 ఎకరాల పామాయిల్ తోటలో ఒకే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఉంటూ తోటమాలిగా, అంటే ఈ పామాయిల్ తోటను చూసుకునే తోటమాలిగా అయితే పాప తండ్రి గణేష్ అయితే విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఒకే ఒక సీసీ కెమెరా, ఆ తోటకి సంబంధించిన సీసీ కెమెరా. అయితే ఇక్కడ పోలీసులతో పాటు స్థానికులు కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారని చెప్పుకోవాలి. సుమారుగా 150 నుంచి 200 మంది స్థానికులు కూడా మొత్తం పాప ఆచూకీ కోసం వెతుకుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు, అదేవిధంగా ఫారెస్ట్ బృందాలు కూడా మొత్తం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. మొత్తం అంతా కూడా ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఎస్ఐలు, డిఎస్బీలు అందరూ కూడా వచ్చి స్వయంగా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి. ఇటు పక్క అన్నవరం ఎస్ఐ కావచ్చు, ఇటు పక్కన చూసుకున్నట్లయితే ప్రతిపాడు ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా చూసుకోవచ్చు తుని ఎస్ఐ కావచ్చు, సిని సిఐ కావచ్చు, డిఎస్పీ తిలక్ కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు, స్థానికులు కూడా కొంతమంది సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే పాప ఆచూకీ కనిపెట్టేందుకు అందరూ కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కొండంతా జల్లెడ పడుతున్నప్పటికీ కూడా జాహ్నవి ఆచూకీ ఎక్కడ లభించకపోవడంతో పోలీసులు యాంగిల్ మార్చి మిస్సింగ్ యాంగిల్ నుంచి కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే యాంగిల్లో కూడా పోలీసులు అయితే ఏదైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇటు పక్క బస్ స్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్తో పాటు ఈ దారి నుంచి ఇక్కడ నుంచి, అంటే ఈ తోట నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా పాప ఆచూకీ కానీ, అంటే పాపను ఎవరైనా తీసుకువెళ్ళడం కానీ ఎట్లాంటివి ఏమైనా జరిగాయా అనే నేపథ్యంలో కూడా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పాపతో పాటు వారి పెంపుడు కుక్క కూడా అప్పటి నుంచే కూడా కనిపించడం లేదు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం చూడొచ్చు, అసలు ఈ కొండ హైట్ని ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎంత ఎత్తైన కొండ అంటే సుమారుగా 80 నుంచి 100 అడుగుల మేర ఈ కొండ అంతా కూడా విస్తరించి ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు, ఒకసారి కింద నుంచి చూస్తే బండరాళ్ళు, అన్నీ కూడా బండరాళ్ళు. ఈ పైన ప్రాంతంలో కూడా కొంతమంది రైతులు జీడిమామిడి తోటలు లాంటివి పెంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకసారి అటుపక్కన చూడొచ్చు మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కసారి ఎంత అడవిలో వెళ్తున్నాయో కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, ప్రత్యేక టీంలు కావచ్చు, వీరందరూ కూడా పూర్తిగా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే రాత్రి కూడా డిఎస్పీ తిలక్ నేరుగా రాత్రి వేళలో కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. కానీ ఎక్కడా కూడా ఆ పాప జాహ్నవి ఆచూకీ అయితే లభించలేదు. తల్లిదండ్రులు మాత్రం పోలీసుల మీద భారం వేశారు. అధికారులు మాత్రమే మాకు ఎలా అయినా సరే అధికారులు మాత్రమే న్యాయం చేయగలరంటూ కూడా, అధికారుల మీద విశ్వాసం ఉందంటూ కూడా అధికారులు ఉన్నారనే ధైర్యంతో మేము ఉన్నామని చెప్తున్నారు. పాప కనిపించినప్పటి నుండి కూడా పెంపుడు కుక్క కనిపించట్లేదు అంటున్నారు. ఆ పెంపుడు కుక్క ఏమన్నా అటువైపుగా కొండ ప్రాంతాల్లోకి వెళ్తూ ఉండగా ఈ పాప ఏమన్నా వెంబడించి వెళ్ళటం ఇటువంటివి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్న భావిస్తున్నారా? ఎస్ ధనలక్ష్మి, చూసుకున్నట్లయితే జాహ్నవికి సంబంధించి జాహ్నవి పుట్టినప్పటి నుంచి కూడా ఆ బేబీ డాగ్ ఏదైతే ఉందో ఆ బేబీ డాగ్తో ఎక్కువగా ఆడుకుంటూ ఉండేది అని చెప్తున్నారు. అయితే ఆ కుక్కకి వయసు సంబంధించి 5 నెలలుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 నెలల వయసు ఉన్న కుక్కతో పాటు, అంటే జాహ్నవి ఎక్కడ ఉంటే అక్కడే ఆ కుక్క ఉంటుందని చెప్తున్నారు. అయితే తండ్రి బైక్ మీద కూడా వెంబడించుకుంటూ ఆ కుక్క వచ్చిన పరిస్థితి. అయితే తండ్రి బైక్ మీద వెళ్ళిపోయిన తర్వాత జాహ్నవితో పాటు ఆ కుక్క కూడా వెళ్ళింది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుక్క పిల్లకి సంబంధించి పూర్తిగా ఇప్పటికీ ఆ కుక్క పిల్ల ఆచూకీ లభించలేదు, జాహ్నవి ఆచూకీ కూడా లభించలేదు. ఈ కుక్క పిల్ల కూడా ఎందుకు తిరిగి ఇంటికి రాలేదు అనే నేపథ్యంలో కూడా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. అంటే ఎవరైనా అపహరించి కుక్కను కూడా చంపేశారా అనే దాని మీద కూడా పూర్తిగా అయితే పోలీసుల ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఎక్కడ కుక్క పిల్లకి సంబంధించిన ఆచూకీ కానీ జాహ్నవికి సంబంధించిన ఆచూకీ కానీ, అంటే జాహ్నవి ఒంటి మీద కేవలం ఒక జుబ్బా లాంటి ఒక పల్చటి బట్టే ఉంది, ఎండాకాలం కావడంతో అట్లాంటి ఒక జుబ్బా వేసుకుని ఉంది. అయితే పూర్తి స్థాయిలో మిస్ అయిన అరగంట తర్వాత నుంచి కూడా వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అయినా కూడా ఎందుకు దొరకలేదు, ఏదంటే తోటలో ఉండుంటే కనుక ఆ అరగంట లోపలే దొరికేది. కానీ ఆ తర్వాత వర్షం వచ్చింది, 1.5 గంట సేపు వర్షం నాన్ స్టాప్గా కురిసింది. అయినా వర్షంలో కూడా వెతికామని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా చూసుకోవచ్చు. కానీ సెర్చ్ ఆపరేషన్ అయితే పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జాహ్నవి జాడ కనిపెట్టే వరకు కూడా విశ్రమించేది లేదంటూ కూడా పోలీసు వర్గాలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల నుంచి కూడా ఒక 25 మంది నిష్ణాతులు, కొండలపైన సెర్చ్ చేసే నిష్ణాతులను
కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా ఎస్పీ గ్రేహౌండ్స్ నుంచి కూడా కొంతమంది సిబ్బంది వచ్చారు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం పూర్తిగా ఫారెస్ట్ అధికారులు కూడా ఒక 5 బృందాలుగా ఏర్పడి ప్రత్యేక డ్రోన్లు అంటే థర్మల్ డ్రోన్ కెమెరాస్ వాడుతూ కూడా దీని మీద పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ చిన్న ఆచూకీ కూడా లభించకపోవడంతో ఈరోజు మొత్తం గడ్డి అంతా కూడా తొలగించి పూర్తి స్థాయిలో గడ్డి ఉన్న ఆకులు ఉన్న ఏదైనా అనుమానంగా ఉన్నా కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి సెర్చ్ ఆపరేషన్ మొత్తం అంతా కూడా అంటే ఇట్లాంటిగా ఒకసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూస్తే సుమారుగా చూడొచ్చు అంటే ఎంత లోతు వరకు కూడా ఆకులు దట్టంగా ఉన్నాయి కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇలాంటి ఒక దట్టమైన అడవి అంటే పూర్తిగా ఆకులతోటి గడ్డితోటి పేరుకుపోయి ఉండడంతో మొత్తం దాన్ని కర్రలతో కొట్టి దాన్ని తొలగించి అక్కడ సెర్చ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే జాహ్నవి మిస్ అయిన తర్వాత వర్షం వచ్చింది కాబట్టి ఏదైనా గాలికి ఆకుల మీద పడిపోయాయా లేదంటే గడ్డి పేరుకుపోయిందా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ శివశంకర్.